శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగద్గురో నమస్తుభ్యం శివాయ శివదాయ చ యోగీంద్రాణాం చ యోగీంద్రగురూణాం గురవే నమః. హృదయ కమల మధ్యే నిర్విశేషం నిరీహం హరిహర విధివేద్యం యోగిభిర్ధ్యానగమ్యం జనన మరణ భీతిభ్రంసి సచ్చిత్ స్వరూపం సకల భువన బీజం బ్రహ్మ చైతన్యమీడే. అరుణాద్రిదరీవాసం కరుణామయ విగ్రహం తరుణాదిత్య సంకాశం రమణం గురుమాశ్రయే. శ్రీరమణం గురుమాశ్రయే. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఉపదేశ సారము సత్సంగానికి స్వాగతం. భగవాన్ రమణ మహర్షి వారు మనకి ఉన్నటువంటి అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఏది మర్చిపోయి కాని దానిపై వాలిపోయి లేనిపోని కష్ట నష్టాలను తెచ్చుకొని బాధపడుతూ ఉన్న ప్రతి జీవికి, విశేషించి మనిషికి జ్ఞాన ప్రధానమైనటువంటి జన్మ కాబట్టి మనిషికి తెలియజేస్తూ ఉన్నారు, ఉపదేశిస్తూ వచ్చారు. ఏ వేషాలు వేసుకుని ఉన్నావో ఆ వేష కారణంగానే నీ బుద్ధిలో ఇంత దోషం ఉంది. అంచేత వేష దోషాలను ప్రక్కకు తొలగించి చూడు, నీవెవరివో నీకే తెలుస్తుంది. వేషహానత స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపతః అని మనకి తెలియచేశారు. అది మనం ప్రతిరోజు అనుభవంలో కలుగుతూనే ఉంది. కలలోకి వెళ్ళినప్పుడు స్థూల శరీరము లేదు, సుషుప్త్యవస్థకు వెళ్ళినప్పుడు స్థూల సూక్ష్మ రెండు శరీరములు లేవు, అంటే రెండు వేషములు లేవు. ఈ రెండు వేషములు కాకుండగానే ఉన్నాను నేను, అంటే ఏ వేషం లేకుండా కూడా నేను ఉండగలను, ఉంటూ ఉన్నాను. మరి ఇప్పుడు నేను ఎందుకు ఉండలేను అనేటటువంటి ప్రశ్న, ఒక సవాల్ మనకే కలుగుతుంది. తద్వారా ఇప్పుడే స్థూల సూక్ష్మ ఆ రెండు వేషాలను తీసేసుకుని ఎవరిగా ఉన్నాను, కేవలం ప్రజ్ఞానంగా ఉన్నాను. అయితే ఆ ప్రజ్ఞానము అప్పుడు నాకు అనుభూతి కాకపోవడానికి గల కారణము అజ్ఞానము కాబట్టి ఆ అజ్ఞానాన్ని ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి వారి యొక్క కృపతో తొలగించుకుని నేనెవరినో చూడాలి అని అనుకుంటున్నాను. అంచేత వేషాలు తొలగించినటువంటి నాకు నేనెవరో, నా స్వరూపమేమిటో నాకు అనుభూతమయ్యింది. అంతేకాదు, నా స్వరూపం నాకు ఎప్పుడు దర్శనమయ్యిందో నా దర్శనమే ఈశ్వర దర్శనము. ఆ ఈశ్వర దర్శనం ఎలా అయ్యిందండి? కేవలం స్వాత్మరూపతః నా స్వరూపంగానే ఈశ్వర దర్శనం అయ్యింది. అంచేత ఈశ్వరుడు నేను, అలానే నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి
ఉపదేశించినటువంటి సద్గురుమూర్తి వేరు వేరు కాదు సుమా, ఉపాధిత వేరుగా అనిపిస్తుంది. గురువు గారు ఎక్కడో అరుణాచలంలో ఉన్నారు, కానీ నేర్చుకునేటటువంటి నేను మరి ఎక్కడో ఉన్నాను. కానీ ఎక్కడో ఉన్నటువంటి గురుమూర్తికి మరి ఎక్కడో ఉన్నటువంటి శిష్యులమైనటువంటి మనకు సర్వత్రా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు ముగ్గురు వేరు వేరు కాదు సుమా, ముగ్గురు ఒక్కటే. వ్యోమవత్ వ్యాప్త దేహాయ. ఏ రీతిగా ఆకాశము అంతటా ఉంటుంది, అన్నింటా ఉంటుంది, ఒకే స్థితిగా ఉంటుంది, ఏకత్వంగా ఉంటుంది, ఎలానో అలానే ఈశుడు, జీవుడు, గురుడు వీరు ముగ్గురు ఒక్కటిగానే ఉంటూ ఆయా స్థాయిలో ఉన్నటువంటి వారిని ఉద్ధరించడం కోసమని వేరువేరుగా అనిపిస్తుంది, వేరువేరుగా కనిపిస్తుంది. అనిపించినటువంటి ఆ మూర్తులు దేనికోసమండి? ఏకత్వానుభూతిని ప్రసాదించడం కోసం. నిన్న మనం చెప్పుకున్నామే 3 సాధనలు. మొట్టమొదటి సాధన ఏమిటది అని అంటే, మాటి మాటికి పదే పదే పాత అలవాటులో ఈ డ్రెస్ మీద పడిపోతుంది. ఏమా డ్రెస్? నేను ఒక మనిషిని, నేను ఒక స్త్రీని, నేను ఒక సోన్సో, చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు వారి వారి పోర్షన్ని బట్టి, అమ్మగా, అత్తగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా, ఇలా ఈ పోర్షన్స్ లో ఉండేసరికి ఏమవుతుంది? ఆ వేషమే నేను అని వేషం మీదకి వాలిపోతుంది. వాలిపోయినప్పుడల్లా ఏం చెయ్యాలండి? దాన్ని కాస్త సున్నితంగా, కాదు కాదు, నీవు కాదు, వేషిని నేను వేరే, వేషం వేరే. వేషి ఎంతకాలము ఏ వేషం వేసినా ఆ వేషం తానెప్పుడు కానే కాడు. అందుచేత ఈ వేషం వేసుకుని కాస్త నేను నా పోర్షన్ని ప్లే చేస్తున్నాను అంతే తప్ప ఈ వేషం నేను కాదు, నేను కాదు అని ఈ వేషాన్ని, అలానే సూక్ష్మ శరీరం అని చెప్పబడేటటువంటి ధీతః, బుద్ధితః ఉండేటటువంటి దోషాన్ని కూడా నేను కాదు, నాకు కాదు. మరి నేనెవరిని? బుద్ధికి కూడా సాక్షిని, శరీరం అనే వేషానికి సాక్షిని, అంటే స్థూల సూక్ష్మ శరీరములకు సాక్షిని. 2 అవస్థలను కూడా వ్యాపించి, 2 అవస్థలను వేరుగా ఉండి, 2 అవస్థలను దర్శిస్తూ ఉన్నటువంటి సాక్షి చేత కేవల నిర్గుణశ్చ. వీటన్నిటినీ దర్శించేటటువంటి నేను కేవల చేతన స్వరూపుణ్ణి, సాక్షి స్వరూపుణ్ణి. అంచేత నిర్గుణశ్చ, అలా దర్శించేటటువంటి నాకు ఏ గుణములు లేవు సుమా. సూక్ష్మ శరీరానికి ఉన్నవి గుణములు, అందుకని ఆ బుద్ధికి ఉన్నటువంటి గుణములనే మనం దోషములుగా అనుకున్నాం. అంచేత స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి వేషాలను కూడా విడిచిపెట్టాల్సిందే. వేష దోషాలను విడిచిపెడితే వేషహానత స్వాత్మదర్శనం, తానెవరో తనకి తెలుస్తుంది. తెలియకపోవుట అనేటటువంటి సుషుప్త్యవస్థలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము అనేది కూడా ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి అందించినటువంటి ప్రజ్ఞానం ద్వారా వీక్షిస్తే, అవలోకిస్తే ఏమయ్యింది? అజ్ఞానం కాస్త అంతమొందింది. ఎప్పుడైతే తెలియనితనం పోయిందో మిగిలింది ఏమిటండి? తెలివియే. ఏమా తెలివి, ఏమా ఎరుక అంటే ఆ స్వరూపము, నా స్వరూపము, నేనే ఆ స్వరూపము. అంచేత నేనుగా ఉన్నటువంటి నా నిజ స్వరూపమే ఈశ్వర స్వరూపము. ఆ ఈశ్వర స్వరూపము ఏ రీతిగా నాకు దర్శనమిస్తుంది? నా రూపంగానే దర్శనమిస్తుంది. అంచేత ఇక్కడ దర్శనమిస్తుంది, నేను దర్శనం పొందుతున్నాను అని అంటే, దర్శనమిచ్చే ఈశ్వరుడు వేరే, దర్శనం చేసుకునేటటువంటి సాధకుడు లేదా జీవుడు వేరే కానే కాదు. త్రిపుటి అనేటటువంటిది ద్రష్ట, దర్శనం చేసుకునేటటువంటి వాడు. అంతేకాదు దర్శనము, ఇక ఏ దైవాన్నైతే మనం దర్శించుకున్నామో అక్కడ
ఆ దర్శనమిచ్చినటువంటి భగవంతుడు దృశ్యము. ద్రష్టాదర్శనము దృశ్యము మూడింటిగా భాసిస్తుందే తప్ప మూడు లేవు. వ్యవహారంలో ఈ మూడింటిగా అనుకున్నట్టుగా నన్ను నేను దర్శించుకోవడము అనేటటువంటిది ఇక్కడ ఆ త్రిపుటి లేనే లేదు, త్రిపుటి కానే కాదు. ఉదాహరణకి ఒకసారి రమణ మహర్షి వారి దగ్గరికి నేను మహా తెలివైన వాణ్ణి అని అనుకున్నటువంటి ఒక భక్తుడు వెళ్ళాడు. మహర్షి వారిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అయ్యా, ఆత్మ సాక్షాత్కారం లేదా ఆ ఆత్మ గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అది తేలిక లేకపోతే కష్టమా అని అడిగాడు. మహర్షి వారు అన్నారు, చాలా తేలిక అన్నారు. మరి చాలా తేలికైతే ఎందుకు ఇంతగా ఎవరికి అర్థం కావటం లేదు? ఎందుకు ఇంతగా అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, ఎన్నెన్ని కర్మలు చేస్తున్నారు? మరి తేలికైతే ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అని ప్రశ్నించాడు. దానికి మహర్షి వారు అన్నారు, తెలియక అవన్నీ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదో చెయ్యాలని అంటే బాహ్యానికి ప్రవృత్తమవుతున్నారే తప్ప ఆంతర్యానికి ప్రవృత్తం కావటం లేదు. ఆంతర్యం అంటే లోపలికి. ఎవరి లోపలికండి అంటే ఇంటి లోపలికండి. ఏ ఇంటి లోపలికండి? నా బెడ్రూమ్ కాండి అని అంటే కాదు కాదు, ఈ బయట బెడ్రూమ్ కాదు, నీకొక రియల్ బెడ్రూమ్ ఉంది. ఏమిటది? హృదయము అనేటటువంటిది. నీ హృదయంలోకి నీవు ప్రవేశించినప్పుడే నీ దర్శనము నీకు ఎంత సులభము అని అంటే వారు చెప్పారండి, హస్తామలకవతు అన్నారండి. హస్తామలకవతు అంటే హస్తం అంటే చెయ్యి, ఆమలకం అంటే ఉసిరిగాయ. ఉసిరిగాయ ఇలా చేతిలో పెట్టారండి. చేతిలో పెట్టి ఇదిగో ఇది ఉసిరికాయ అని చూపించారనుకోండి, మీరు ఉసిరికాయ అండి, ఇది ఉసిరికాయ అంటారండి? మీ చెయ్యే కనిపిస్తుందండి, చేతిలో ఉండే ఆ కాయ నాకు కనిపించటం లేదండి, ఇది ఉసిరికాయని నేను నమ్మాలండి అని అన్నారనుకోండి, అప్పుడు నేనేం చెయ్యాలండి? ఆ ఉసిరికాయ తీసి వాళ్ళ నోట్లో పెట్టాలండి. ఇప్పుడు బాబు కాస్త కొరికి చూడు, పుల్లగా ఉందా, తీయగా ఉందా, వగరుగా ఉందా? ఉసిరికాయ టేస్ట్ నీవు అది వరకు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు నీకు తెలిసొస్తుంది అని అంటే, అమ్మో అంత ప్రయత్నమా అండి అన్నాడు. దీనికన్నా మరొక సులభమైనటువంటి అనుభవం చెప్తున్నారండి. ఏమీ లేదు, రసగుల్లా. రసగుల్లా అండి, ఉసిరికాయలాగా కొరకక్కర్లేదండి. మీరు అందరూ నోరు తెరిచారనుకోండి, మీ అందరి నోట్లో రసగుల్లా పెట్టారనుకోండి, పెట్టిన వెంటనే ఎలా ఉంది నాకు చెప్పాలని మిమ్మల్ని అన్నాను అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ చెప్పాలి మీరు నాకు. అంటే అప్పుడు మీరు నోట్లో పెట్టారు, ఎలా ఉంది చెప్పమంటే ఎలా చెబుతామండి? మీరు చెప్పలేరు, మీరే కాదు నేను కూడా చెప్పలేను. ఎందుకని? నోటిలో పెట్టకుండగా అడగడం ఒకటి, లేదు నోట్లో పెట్టిన తర్వాత శుభ్రంగా ఒక 2-3 మినిట్స్ అక్కర్లేదండి, సెకండ్స్, ఓ 5 seconds లో అన్నా కనీసం దాన్ని చప్పరించి మింగాలి కదండి. మింగిన తర్వాత ఎలా ఉంది రసగుల్లా అంట, అబ్బా చాలా బాగుందండి అని అప్పుడు చెప్పగలరండి, ముందే చెప్పలేరే. నోట్లో పెట్టిన వెంటనే చెప్పండి అంటే అంటారండి. ఏంటి? చెయ్యి అడ్డం పెట్టి ఉండండి, మీరు కాసేపు మాట్లాడడం మానేసేయండి, మమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యొద్దు, ఎందుకంటే మీరు రసగుల్లా పెట్టారు, చేతిలో పెట్టలేదు నోట్లో పెట్టారు అని మనం ఎలా అంటాము? నోటులో పెట్టుకున్నటువంటి రసగుల్లాను రస ఆస్వాదన చెయ్యడం ఎంత తేలికనో, నీ స్వరూపమైనటువంటి ఆత్మానుభూతిని పొందడం అంత తేలిక. ఎవరికండి? రమణ మహర్షి వారిగా అండి? మా బోటి వాళ్ళకు కూడానండి అని అంటే అందరికీ. ఆ ట్రిక్కు ఆ టెక్నిక్కు వారికి తెలిసింది, మనకు తెలియలేదు, అంతే తేడా. అంచేత తెలిసినటువంటి ఆ మహర్షి వారు మనకి కూడా తెలియచేస్తున్నారండి. ఏమీ లేదు, ఇది వెరీ సింపుల్. ఏమిటిది? బయట నువ్వేమీ పెట్టుకోనక్కర్లా, ఇంకా రసగుల్లా ఎవరో తీసుకొచ్చి నోటిలో పెట్టడం అండి. ఇక్కడ ఎవరో నోట్లో పెట్టక్కర్లేదండి, రసగుల్లాయే నా స్వరూపము.
నేనే ఆ స్వరూపం అన్నప్పుడు ఇక దాని గురించి స్వీకరించడమో లేకపోతే ఆ రసంగా రసోవై సహా అని చెప్పినట్టుగా రసస్వరూపంగా ఉండడానికి కష్టమేమిటండి? కాదే. ఇక్కడ మనం కాస్త లాజిక్గా ఆలోచిద్దామండి. ఎవరికైనా దుఃఖం ఉంటే పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తారా? సుఖంగా ఉంటే కూడా సుఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నానండి, ఏం చేయమంటారు మాతాజీ, నాకు ఈ ఆనందం పోవాలి, నాకు ఈ సుఖం పోవాలి అని ఎవడైనా అడుగుతాడండి? దేవుణ్ణి అడుగుతాడా? గురువుని అడుగుతాడా? లేదా ఇంట్లో ఉన్న పెద్దల్ని అడుగుతారా? ఎవ్వరూ అడగరండి. ఎందుకు అడగట్లేదు? ఇది శాస్త్రం వేసేటటువంటి ప్రశ్న. సుఖంగా ఉంటే నేను ఈ సుఖం పోగొట్టుకోవాలని ఎందుకు అనటం లేదు అంటే సుఖము చాలా బాగుంది, సుఖం చాలా బాగుంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలని ఎవరు చూడరు. మరి దుఃఖం లేదా ఒక కష్టం, దుఃఖము కష్టము అంటే వేరే ఏమీ అక్కర్లేదండి. మోకాళ్ళు నొప్పులు, దుఃఖం, నడువు నొప్పి, దుఃఖం, అయ్యో ఆపరేషన్ అయ్యింది, నొప్పులు వస్తున్నవి, ఇంకా హీల్ అవ్వలేదు, దుఃఖం, అయ్యో కళ్ళు మంటలు వస్తున్నవి, డ్రాప్స్ వేసుకున్నాను, అయినా కానీ నాకు ఇంకా రికవరీ కావటం లేదు, దుఃఖం. ఇలా చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మనకి చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఉంటే వీటిని అవాయిడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నామండి అని అంటే దుఃఖము, కష్టము, నష్టము అనేటటువంటివి మన స్వరూపం కాదు. మన స్వరూపమైన దాన్ని అలాగే ఉంచుకోవాలనుకుంటాము, స్వరూపం కాని దాన్ని వెంటనే తొలగించుకోవాలి అనుకుంటాము. మనం ప్రతిరోజు భోజనం చేస్తామండి, చేసిన తర్వాత తిన్న వాటిల్లో కొన్ని పళ్ళల్లో ఇరుక్కుపోతాయండి. నోట్లో నీళ్లు పోసి కడిగినప్పటికీ, పుక్కిలించి ఊసినప్పటికీ కూడా ఇంకా పళ్ళల్లో ఉంటాయండి. ఎలా అలానే ఉంచుకోవచ్చు కదండి? ఏమైనా తోస్తుందండి? ఎంత అనీజీగా ఉంటుందండి? ఎందుకని అంత అనీజీనెస్? అది నువ్వు కావాలని తిన్నదే కదా, తిన్నదే పళ్ళల్లో ఉంటే పెద్ద నష్టమేముంది అంటే నేను కానిది అది, నాకన్నా వేరుగా ఉన్నది అది. అంచేత పళ్ళల్లో ఇరుక్కున్న దాన్ని ఆ టీత్ స్టిక్ తోటి పొడిచి దాన్ని బయటికి లాగాల్సిందే. అమ్మయ్య, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు సుఖంగా ఉంది. ఎందుకని? అది నా స్వభావం కాదు, నాకన్నా వేరుగా ఉన్నటువంటిది ఆ పళ్ళల్లో ఇరుక్కున్నటువంటిది. అదే బొజ్జలోకి వెళ్ళిపోయింది అనుకోండి, నేనైపోయి ఉన్నాను, దానివల్ల నాకు ఇబ్బంది లేదండి. కానీ నా పళ్ళల్లో ఉంటే అలానే చూడండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు షూ ఆర్ చప్పల్స్ వేసుకున్నాం అనుకోండి, వేసుకున్నప్పుడు కాలునో లేకపోతే చెప్పునో అంటుకుని ఏదో చిన్న ఇసుక రేణువులో లేకపోతే ఒక చిన్న రాయో ఉందనుకోండి, ఉంటే అలా నడుచుకుని వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకని? అరే, కావాలని పాదరక్షలు వేసుకుంటే ఆ పాదరక్షకి నా పాదానికి మధ్యలో ఇసుకో రాయో ఉంటే ఎలా తోస్తుందండి? అసలు ఎలా నడవగలవండి? అంచేత ఏం చేస్తామండి, కాసేపు అక్కడే ఎక్కడైనా సరే కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే కూడా గోడకి జారబడి ఆ చెప్పుని కాస్త దులిపేసి అవసరం వస్తే కడిగేసుకుని, కాళ్ళు కూడా కడిగేసుకుని అప్పుడు అవి వేసుకుంటే హాయిగా ఎంత దూరమైనా మనం వెళ్ళగలము. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే సుఖము అనేటటువంటిది స్వరూపము, స్వాభావికము, దుఃఖము అనేటటువంటిది ఆగంతుకం. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి సుఖము, దుఃఖము ఇవి రెండు ఏదో ఒక దాని నిమిత్తంగా వచ్చినప్పుడు అవి రెండు మరలా ఆ నిమిత్తం తీరినప్పుడు దూరం అయిపోతాయి. వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ తీసుకున్నామండి, తీసుకోవడం ద్వారా ఒళ్ళు నొప్పులు వచ్చినవండి. ఏది ఆ నిమిత్తంగా వచ్చింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఒక రోజు 2 రోజులో ఉంటుంది, లేదా ఒక పారాసెటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, ఫినిష్. ఈ దుఃఖము అంతమయ్యిందండి. ఇక రెండవది సుఖం. ఈ సుఖం ఏమిటి? మనకి తెలిసినటువంటి వాళ్ళు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. బెంగళూరు నుంచి అమ్మాయి ఫోన్ చేసింది, శిష్యురాలు. అమ్మాయి ఎలా ఉన్నారు, కార్యక్రమం చేస్తున్నారు, దానిలో మేము కూడా పార్టిసిపేట్ చెయ్యాలని అనుకుంటున్నాము అని మాట్లాడుతూ ఉంటే
చాలా కాలం అయ్యిందమ్మా నువ్వు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అంటే, అవునమ్మా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైతే మాట్లాడింది సంతోషం కలిగింది, మాట్లాడడం మానేసింది. సంతోషం ఏమయ్యిందండి? ఆగిపోయిందండి. ఆ నిమిత్తంగా కలిగినటువంటి సుఖం కూడా ఆగిపోయిందండి. అంచేత ఇక్కడ మనకి ఒక సుఖానికి దుఃఖానికి ఏవో ఒక నిమిత్తం ఉంటే ఆ నిమిత్తం ద్వారా కలుగుతుంది. నిమిత్తం తీరితే పోతూ ఉంటాయి. కానీ మనకేమనిపిస్తుంది? ఒక సుఖం వచ్చింది పోయింది, ఒక దుఃఖం వచ్చింది పోయింది. కానీ ఈ సుఖ దుఃఖాలను చూస్తూ ఉన్నటువంటి నేను వచ్చింది లేదు పోయింది లేదు, సుఖాన్ని చూస్తూ ఉన్నాను, దుఃఖాన్ని చూస్తూ ఉన్నాను. ఇవి నిమిత్తంగా వచ్చినవండి. ఇక ఈ నిమిత్తాలు లేకుండా మనకి జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడప్పుడు అటు దుఃఖము లేదు, ఇటు సుఖము లేదు. ఏది నిమిత్తంగా వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు లేకుండా ఎలా ఉన్నాను అంటే చాలా ప్రశాంతంగా, చాలా నిర్మలంగా, చాలా నిశ్చింతగా ఉన్నాను. వెంటనే మాకు ఫోన్ చేసి అమ్మ నేను చాలా నిర్మలంగా ఉన్నాను, నిశ్చింతగా ఉన్నాను, అంతే నేను భరించలేకపోతున్నాను అని ఎవరైనా అంటారండి? ఎందుకని అనటం లేదు? అది నా స్వభావం కాబట్టి. స్వభావమే స్వరూపము, స్వరూపమే స్వభావం. ఇంకా ఈ స్వరూప స్వభావాల గురించి మనం కాస్త విచారణ చేస్తే మిరపకాయ స్వభావం ఏమిటండి? కారంగా ఉండడం. పంచదార స్వభావం ఏమిటండి? తియ్యగా ఉండడం. అంచేత తియ్యగా ఉన్నటువంటి ఈ పంచదార శనగపిండితో కలిసినప్పుడు ఆ పంచదార ఆ లడ్డు తినాలి, అబ్బా లడ్డూకి ఎంత తీయదనం ఎక్కడికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అనుకున్నది అనుకోండి, తెలిసిన వాడు చెప్తారు ఎవరి వల్ల కాదు నీ వల్లే ఆ లడ్డూకి ఆ తీయదనం వచ్చింది, నీవే లేకుంటే అది నీవు తినలేవు, పిచ్చి మొహమా నీవే కారణము అని చెప్పినట్లుగా మనమంతా కూడా ఆలోచన చేస్తే నా నిర్మలత్వము, నా నిశ్చలత్వము, నా ప్రశాంతత్వము దీనికి మరొకరు ఎవ్వరూ కారణం కాదండి. ఎందుకని పంచదార తనకి స్వభావము ఎలానో తీయగా ఉండడము, మిరపకాయకు కారంగా ఉండడం ఎలా స్వభావము, నేను నిర్మలంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండడం నా స్వభావం. స్వభావం అంటే స్వరూపం. స్వరూపాన్ని విడిచి స్వభావం లేదండి, స్వభావాన్ని విడిచి స్వరూపం లేదండి. కారాన్ని విడిచి మిరపకాయ ఉంటుందా? మిరపకాయని విడిచి కారం ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఇవి రెండు వేరు కాదు, స్వరూపమే కాబట్టి. స్వరూపంగా ఉన్న మిరపకాయ యొక్క స్వభావం ఏమిటి? కారం కాబట్టి. అలానే స్వరూపమైనటువంటి ఆత్మగా ఉన్న నాకు ఆనందము అనేటటువంటిది స్వభావము. అందుచేతనే ఆనందంగా ఎందుకున్నారండి అని ఎవ్వరూ అడగరండి. అయ్యో దుఃఖంగా ఎందుకున్నారండి, ఏంటి పాపం ఏమయ్యింది అని అడుగుతారే తప్ప మీరు సుఖంగా ఎందుకున్నారు, మీరు సంతోషంగా ఎందుకున్నారని ఎవ్వరూ ప్రశ్న వేయరండి. ఎందుకని? సుఖము సంతోషము మన స్వభావము, మన స్వరూపము. అంచేత ఈ వచ్చిన దుఃఖము ఆగంతుకము. ఎలా వచ్చిందండి? ఏ ఆగంతుకంగా వచ్చిందండి అని అంటే పంచదార యొక్క తీపి తగ్గింది. దేని వల్ల తగ్గిందండి? శనగపిండి వల్ల తగ్గిందండి. అలానే మన నిర్మలత్వము, నిశ్చలత్వము, ప్రశాంతత్వము లేదా ఉనికి ఉండుట అనేటటువంటిది, ఎరుక జ్ఞానము అనేటటువంటిది, ఆనందము అనేది ఇవి మూడు మన స్వభావాలు. అయితే ఈ స్వభావం కాస్త ఎందుకు కోల్పోతున్నాము అని అంటే వేసుకున్న వేషము అనే శనగపిండితో కలవడంతో ఈ మూడింటిని మర్చిపోవడం జరుగుతుంది, ఈ మూడింటిని కోల్పోవడం జరుగుతుంది. ఈ ఉదాహరణ చెప్పడం కూడా సర్వ విధాలా కుదరదండి. ఎందుకనంటే పంచదారకు శనగపిండికి రెండిటికి ప్రత్యేకమైనటువంటి సమ ఉనికి ఉందండి. కానీ ఇక్కడ నేను చెప్పేటటువంటి సచ్చిద ఆనందమై ఉన్నటువంటి నా స్వరూప స్వభావానికి ఉన్నటువంటి ఉనికి నా ఈ వేసుకున్నటువంటి శరీరము, మనస్సు, బుద్ధి, ప్రాణము అని చెప్పేటటువంటి వీటికి లేదండి.
లేకపోయినప్పటికీ వీటితో కలవడంతో ఏం చేస్తున్నాడండి, అది మర్చిపోతున్నాడు, అది విస్మృతి కలుగుతుంది, ఇది స్మృతి కలుగుతుంది. వేసుకున్న వేష తాదాత్మ్యతలో దీని నిమిత్తంగా వచ్చేటటువంటి శరీరం ఉన్న కారణంగా శరీరముకున్నటువంటి కాలు మోకాలుకి ఉన్నటువంటి ఆ నొప్పి తనకే వచ్చిందని బాధపడుతుంది. వాళ్ళెవరో నన్ను సరిగా చూడలేదు, నాతో సరిగా మాట్లాడలేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఎందుకనో ఏం జరిగిందో ఫోన్లు కూడా చెయ్యడం మానేశారు అనేటటువంటి ఈ దోషం ఎక్కడిదండి? బుద్ధిలో దోషం. బుద్ధి యొక్క సంపర్కంతో ఏమిటి, బుద్ధి శరీరము అనేటటువంటి వీటి సంపర్కంలో వీటి వల్ల వచ్చినటువంటి దోషం గాని ఈ వేషం వల్ల వచ్చినటువంటి బాధలు కానీ తనకే తనవే అనుకుంటున్నాడు. మరి తనకే తనవే అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలండి? వివేకించాలి. మర్చిపోయిన దాన్ని ఏం చెయ్యాలండి? గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే గుర్తు తెచ్చుకున్నాడో ఆ గుర్తు తెచ్చుకోవడంలో తాను కాని వాటిని పక్కకు నెట్టేస్తాడు, తానైనదేదో తానుగా మిగిలి ఉంటాడు. ఇది లాజిక్. అందుచేత మనం మొట్టమొదటి స్టెప్ ఏం చెప్పుకున్నామండి? శరీరము మీదకి వాలుతూ ఉంటే వాలుతూ ఉన్న ఈ దృష్టిని, ఈ ధ్యాసను శరీరం మీద నుండి బుద్ధి నుండి తప్పించి కంటి ముందు కనిపించేటటువంటి సర్వత్ర దర్శనమిస్తూ ఉండేటటువంటి అష్టమూర్తులను దర్శించు. అష్టమూర్తులకు ప్రణామాలు చెయ్యి, ఆరాధించు. అష్టమూర్తుల యొక్క ఆరాధనలో నీ ధ్యాస అంతా దైవం మీదకి వెళుతుంది. దేహధ్యాస కాస్త ఎటు వెళుతుందండి? దైవధ్యాసగా మళ్ళుతుందండి. ఎప్పుడైతే దైవధ్యాసగా మళ్ళిందో ఆ మళ్ళినటువంటి ధ్యాస కాస్త చిత్తము శుద్ధమవుతుంది. అంతవరకు నేను 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 అని వెంటబడుతూ ఉన్నటువంటి, అంటుకుపోయి తిరుగుతూ ఉన్నటువంటి ఈ దేహము నుండి, మనస్సు నుండి వేరుపడి సర్వత్రా ఉన్నటువంటి ఆ అష్టమూర్తి తత్వమే నా తత్వం. భూరంభాంస్యనలో నిలోంబరం మహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరంభాంస్యనలో నిలోంబరమహః నాథః హిమాంశుః పుమాన్. పంచభూతములు సూర్యుడు, చంద్రుడు, జీవుడు అంటే యజమాని అని చెప్పినటువంటి ఈ 8 మూర్తులు తప్ప మరొక్కటి ఏమీ లేనే లేదు. చరాచరాత్మకం అన్నారండి. కదలేటటువంటివి, కదలిక లేనటువంటివి. ఈ రెండింటి విభజనలో కూడా ఈ 8 తప్ప 9వది లేదు. నాణ్యత్ కించన విద్యతే. ఎప్పుడండది? విమృశతాం. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలండి. విమర్శించి చూసినటువంటి వాడికి, ప్రవిమర్శించి చూసినటువంటి వాడికి మాత్రమే అష్టమూర్తులు, అంతటా ఉన్నటువంటి అష్టమూర్తి దర్శనం జరుగుతుంది. అష్టమూర్తులను నీవు అవగాహన చేసుకోగలవు. అంతేకాదు ఆ చేసుకున్న ఆరాధనలో అవగాహన పెరిగి అష్టమూర్తులు అన్యం కాదు, ఇక్కడ కూడా అష్టమూర్తులే ఉన్నారు. ఆ అష్టమూర్తి స్వరూపమే నా స్వరూపము, నాకన్నా వేరు కానే కాదు అని గుర్తించగలుగుతాడు. అంచేత విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో. దీనికన్నా వేరుగా ఏమీ లేనే లేదే, అటువంటి గురుమూర్తికి నమస్కారము అని చెప్పారే. అంచేత రెండవ స్టెప్పులో, రెండవ సోపానులో సర్వత్రా ఉన్నటువంటి అష్టమూర్తి ఆరాధన. ఇక మూడవది ఏమిటండి అని అంటే స్వరూప దర్శనం, స్వరూప చింతన. స్వరూప చింతనలోనే నిజమైనటువంటి ఈశ్వర దర్శనం అవుతుంది. అష్టమూర్తులుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి
అనన్యమైనటువంటి స్వాత్మ దర్శనంగా, స్వాత్మ రూపంగా భగవద్ దర్శనము జరుగుతుంది, స్వాత్మ సందర్శనము జరుగుతుంది, సచ్చిదానందానుభూతి కలుగుతుంది. ఇది మనకి తెలియచేస్తూ రమణ మహర్షి వారు ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మనిష్టత అని చెప్పారండి. ఎప్పుడైతే ఈ రీతిగా నీవు విచారణ చేస్తూ వచ్చావో, ఏ పని చేసుకుంటున్నా, ఎందుకంటే మనందరికీ అలవాటేంటి, పనులు చేస్తూనే ఉంటాము, మనస్సు ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం సత్సంగాల పట్ల అనురక్తి కలిగి ఉన్నామో అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుందండి. ఇప్పుడు సినిమాల యందు పిచ్చి ఉన్న వాళ్ళకి చూసిన సినిమా మరలా ఇంటికి వచ్చిన తర్వాత అదే సినిమా బుర్రలో తిరుగుతూ ఉంటుంది కదా. ఎందుకని? అనురక్తితో ఆ సినిమా చూడడం వల్ల. లేదా అనురక్తితో సీరియల్స్ చూస్తూ ఉంటే చాలా మంది అండి భగవద్గీత ప్రవచనము వింటారు, మహాభారతము వింటారు, వాటితో పాటు సీరియల్స్ కూడా చూస్తారు. మరి సీరియల్స్ ఎఫెక్ట్ పడినంతగా భారతము భగవద్గీత మన మీద అంత ప్రభావం చూపవండి. ఎందుకనంటారు? అంటే సీరియల్స్కి అంత పవర్ ఉందా, భగవద్గీతకి భారతానికి అంత పవర్ లేదా అని అంటే, భగవద్గీత భారతం పట్ల నీకు అనురక్తి లేదు కాబట్టి, సీరియల్స్ మీద చాలా అనురక్తి ఉంది కాబట్టి ఆ అనురక్తి నిన్ను అంతగా ఆకర్షిస్తుంది, అంతగా అర్థమైపోతుంది. ఇక్కడ అనురక్తి లేదు, అవగాహన లేని కారణంగా భగవద్గీతను భారతము మన మీద ఆ ప్రభావం చూపటం లేదు. అంచేత మరి ఏం చెయ్యాలండి? చెప్పుకున్నామే 3 స్టెప్స్ గా అనుకుని ఉన్నప్పుడు దానిలో మనకి అవసరమైంది మాత్రమే స్వీకరించాలి, అనవసరమైన వాటినన్నిటినీ ప్రక్కకు నెట్టాలి. అవి సీరియల్స్ కావచ్చు, చూసేది కావచ్చు, వినేది కావచ్చు, తినేది కావచ్చు, తిరిగేది కావచ్చు. ఇవాళ కోవిడ్-19 వచ్చి చాలా నేర్పించింది కదండి. అది లేకపోయినా మనం బ్రతకవచ్చు, పర్వాలేదు, ఆ వస్తువు ఆ ప్రొవిజను లేకపోయినా కూడా మనం ఏదో తినవచ్చు, ఏదో తిరగవచ్చు అని ఎలా నేర్పిస్తుందో, సాధకుడైనటువంటి వాడు ఏ రూపం చూడాలో దాన్ని మాత్రమే చూడడం, ఏది అవసరమో మిగిలిన పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడం మానేసినప్పుడే ఇది స్థిరం అవుతుందండి. అది కావాలి, ఇది కావాలి అంటే ఇది మనకి అంటుకోదు, అది మాత్రం అంటుకున్నది ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. జత అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ మహర్షి వారు తెలియచేస్తున్నారు, ఆత్మ సంస్థితి. నీకు ఆత్మయందు సంస్థితి కలగాలి అంటే ఆత్మచింతన పదే 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 పదే. ఆత్మచింతన అంటే వేరే ఆత్మచింతన కాదు సుమ, స్వ ఆత్మచింతన, తన స్వరూపంగా ఉన్నటువంటి తన గురించి. ఇది ఎంత బెస్ట్ మెథడ్ అండి. నిజంగా ఎవరి గురించో ఆలోచన చేస్తే మనస్సు ఎంత వికలత్వం అయిపోతుందండి. ఎవరి గురించి ఆలోచించామనుకోండి, వారికి చాలా పెద్ద ఆశ్రమం ఉంది, వారు చాలా పెద్ద పీఠాధిపతి, అబ్బా ఎన్ని యాక్టివిటీస్ చేస్తారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని నేను ఆలోచిస్తూ ఉంటే అయ్యో నాకు అవేవి లేవే అని నాకు బాధ కలిగి బాధపడ్డానిక? లేదే. దానికన్నా ఎస్, మనకున్నదేమిటి, మనం చేస్తున్నదేమిటి, ఇంకా మనం ఏం చెయ్యాలి అని వ్యావహారికంగా కూడా మనం ఆలోచన చేస్తే, ఇతరుల గురించి ఆలోచన మానేసి మన గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఒకటి ప్రోగ్రెస్ ఉంటుంది, రెండవది బాధ ఉండదు, మూడవది ఉత్సాహం ఉంటుంది. ఎలానో ఆధ్యాత్మికంగా కూడా మరి ఏ ఆత్మ గురించో లేదా మనకన్నా అన్యమైన దాని గురించో కాక కేవలం మన గురించి. ఏమా మనం? నా శరీరం కాదు, నా బుద్ధి కాదు, నా ఇంద్రియాలు కాదు, నా ప్రాణం కాదు, కేవలం నా స్వరూపం గురించి. ఎవరా నేను? సుఖాన్ని దుఃఖాన్ని కూడా చూస్తున్నటువంటి నేను, ఆనందమే స్వరూపంగా స్వభావంగా ఉన్నటువంటి నేను, ప్రజ్ఞానంగా ఉన్నటువంటి నేను. అంచేత ఎప్పుడైతే నా స్వరూపము ప్రజ్ఞానం అని గుర్తించానో, నా స్వరూపం గురించి అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానం పోయింది.
మీరు గమనించండి. ఆ అజ్ఞానాన్ని ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం ఎంతగా తొలగించుకుంటామో గాఢ నిద్ర కూడా మనకి వేరుగా ఉండి చూసేటటువంటి అనుభూతి కలిగి తీరుతుంది. ఎందుకని? ఇప్పుడు మనం సుషుప్తి అవస్థలో లేము, జాగ్రత్త అవస్థలో ఉన్నాం. స్వప్నావస్థకు వెళ్ళినప్పుడు కూడా స్వప్నాన్ని స్వప్నంగా, ఎందుకని? జాగ్రత్త అవస్థను కూడా ఇది జాగ్రత్త అవస్థ అని గుర్తించినప్పుడు నేను ఏమయ్యానండి? జాగ్రత్త అవస్థ కన్నా వేరుగా ఉన్నా. ఇది జాగ్రత్త అవస్థ అని గుర్తించిన నేను వేరుగా ఉన్నాను. అది స్వప్నావస్థ అని గుర్తించినప్పుడు దానికన్నా నేను వేరుగానే ఉంటాను. ఇది సుషుప్త్యవస్థ అని గుర్తించినప్పుడు కూడా దానికన్నా వేరుగానే ఉన్నాను. మరి ఈ మూడింటికి వేరుగా ఉన్నటువంటి నేను ముగ్గురా ఒక్కరా అంటే ముగ్గురు కాదు, ఒక్కరే. ఆ ఒక్కరే నేను. ఆ నేనే తురీయం. ఆ తురీయుడిగా ఉండడమే ఆత్మ సంస్థితి. అంటే నాయందు నేను ఉండడం. నాయందు నేను ఉండడం మీకు కూడా చెందుతుంది. మీ యందు మీరు ఉండడం అంటే మీ యందు మీరు ఉండడం, నాయందు నేను ఉండడం. ఎంతమంది ఉన్నామండి అంటే కాదు కాదు, ఉపాధులు ఎన్నో ఉన్నవి, కానీ ఉపాధిగత చైతన్యంగా ఉన్నటువంటి ఆ తాను ఉందే అది మాత్రము ఒక్కటే. అంచేత ఆత్మ నిర్ద్వయాత్. ఆత్మలు లేవండి, బంగారాలు లేవండి, నగలు చాలా ఉన్నవి. మట్టి ఒక్కటే, కుండలు చాలా ఉన్నవి. బంగారం ఒక్కటే, నగలు చాలా ఉన్నవి. అలానే స్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మ ఒక్కటే, ఉపాధులు చాలా ఉన్నవి. అంచేత ఎన్ని ఉపాధులు ఉన్నప్పటికీ ఏ ఉపాధి నేను కాదు. ఎన్ని ఉపాధులు స్వరూపమైన నాయందు కనిపిస్తూ ఉన్నవి. మరి కనిపించినటువంటివి ఇవి ఏం చేస్తాయండి? అణుగుతూ ఉంటాయండి. ఇలా కనిపిస్తాయి, అలా అణుగుతూ ఉంటాయి. మరలా అలా లేస్తుంటాయి, అలా అణుగుతూ ఉంటాయి. ఏ రీతిగా అనంత సాగరంలో అలలు లేవడము మునగడము, లేవడము మునగడము ఎలా జరుగుతుందో అలానే మన మనస్సు, మనస్సుతో పాటు కలిగేటటువంటి సంకల్పములు, అలాగే శరీరము, ఇవన్నీ కూడా లేవడము అణగడము జరుగుతుంది. కానీ ఆ లేచి అణిగే దాన్ని దర్శించేటటువంటి నేను మాత్రము నా స్వరూపంగా నేను నేనుగా ఉన్నాను. అందుచేత ఇక్కడ ఆత్మలు అనేది అనేకత్వం కాదు, ఆత్మ నిర్ద్వయాత్, ఆత్మ ఏకత్వము. ఎప్పుడైతే ఆత్మ ఉన్నది ఏకత్వమేన తెలిసిందో ఆత్మనిష్ట కుదురుతుంది. ఆత్మనిష్టత అన్నారు. ఇంత ఆత్మనిష్ట అని చెప్పారండి, మరి మాకు ఇంకా కలగటం లేదేమిటండి అని అంటే దానికి నిన్న మనం చెప్పుకున్న 3 సోపానాలను ఇవాళ కూడా గుర్తు చేసుకున్నాము. దానికే ఇంకా వివరించి తెలియచేస్తున్నారు. జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానము అజ్ఞానము అనేటటువంటి ఈ రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము. అప్పుడు ఇక తెలుసుకోవలసినటువంటిది, తెలుసుకోదగినటువంటి వస్తువు జ్ఞానములో లేదు. తానే జ్ఞానమైనప్పుడు ఇక తెలుసుకోవలసింది, తెలుసుకోదగింది ఏముంది? ఏమీ లేనే లేదు అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పబోతూ ఉన్నారు రమణ మహర్షి వారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.